ఏదైనా సండే స్పెషల్ తినాలి, స్పెషల్గా అకేషన్లా ఉండాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. భలే ఉంటుంది టేస్ట్ మాత్రం. ఏంటో చెప్పేద్దనా, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను ఫస్ట్ టైం చేశా, కానీ భలే వచ్చింది. స్పైసీనెస్ అవ్వండి, టేస్ట్ అవ్వండి, ఫస్ట్ టైం ట్రై చేశా. నాకు నేను ఓన్గా ఏదో అలా చూస్తూ ఉంటే వచ్చేసింది వీడియో. ఇంకా ఏం ట్రై చేస్తే పోలా అన్నట్టు చేశా. కానీ ఏదేమైనా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ బాగుంది, కొత్తగా అనిపించింది. మీకు ఇలా కొత్తగా తినాలి, కొంచెం ఇలా టేస్ట్ ఎలానో అనిపిస్తుంది, ఎప్పుడు అంటే మటన్ కర్రీ మటన్ ఇలానే అయిపోద్ది. కొంచెం వెరైటీగా తినాలి అనిపించినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి అనే చెప్తా. 100కి 100% అంత పర్ఫెక్ట్ ఉంది మటన్ ఫ్రై పీస్ బిర్యానీ. మీకు ఫుల్ ప్రాసెస్ వీడియోలో చెప్పేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? ముందుగా మటన్ని బాగా వాష్ చేసుకోవాలి. పసుపు, నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా వాష్ చేసి మటన్ని మ్యారినేట్ చేసి పెట్టాలి. నేను మటన్ని మ్యారినేట్ చేసి ముందుగానే ఒక 1 అవర్ ముందే మటన్ మ్యారినేట్ చేసి రైస్ నానబెట్టి పెట్టేశాను. అందులోకి కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ చెక్క, అనాస మొగ్గ, బిర్యానీ లవంగాలు, ఇలాయచీ, బడి ఇలాయచీ, ఇలా ఏదో నా దగ్గర ఉన్న స్పైసీనెస్ని నేను యాడ్ చేసా. ఇంకా కావాలి స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే మీరు కసూరి మేతి కూడా వాడచ్చు. నాకు అది ఎందుకో అది పడదు, అందుకే దాన్ని స్కిప్ చేసేసా. ఇంకా మొత్తానికి బిర్యానీ రైస్ ఎలా ఉడకబెట్టాలో ఆల్మోస్ట్ అందరికీ వచ్చు, బట్ ప్రాసెస్లో ఉంది కాబట్టి చూపిస్తున్నా. ముందుగానే రైస్ నానబెట్టా కదా, అందులోకి బౌల్ కొంచెం నీళ్ళు కొంచెం అలా అలా బబుల్స్ వచ్చేటప్పుడు అందులో రైస్ వేసి కలిపేయడమే. ఇక్కడ నేను బిర్యానీ కోసం ముందుగానే అన్ని అల్లం పేస్టు, ఇదంటారు కొత్తిమీర పేస్టు, పిండి నానబెట్టేసా, టమాటో పేస్టు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి ఇక్కడ వల్ల కట్ చేసి అవి రెడీ చేసేలోపు నాకు ఈ వాటర్ అనేవి ఇలా బబుల్స్ వచ్చేసాయి. ఇంకా అందులోకి రైస్ వేసి కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నా. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చెయ్యండి, వేరే లెవెల్ ఉంటుంది మటన్ ఫ్రై పీస్ బిర్యానీ. కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఎప్పుడు తినేలా కాకుండా ఇలా కొంచెం ట్రై చేయండి. ఇక్కడ మా క్వార్టర్స్లో కింద ఫ్లోర్ ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేసేసేయండి. ఇలానే ఉంటాయి మళ్ళీ క్వార్టర్స్, కొన్ని చోట్ల బాగుంటాయి, కొన్ని చోట్ల పర్లేదు. కిచెన్లో కింద టైల్స్ ఉన్నాయి, మళ్ళీ హాల్లో బెడ్రూమ్లో ఫ్లోర్ ఉంది. ఎలా ఉంటేనేమి అడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ. ఇంకా మటన్ని ముందుగానే ఉడికించాలా, అది చెప్పడం మర్చిపోయాం. మటన్ని ముందుగానే ఉడికించి ఇందులోకి ఉడికించిన మటన్ ఒక 8 విజిల్స్ వచ్చింది నాకు. అవును, అడగడం మర్చిపోయా, ఆంధ్రాలో 1/2 కిలో మటన్ ఎంత ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను దానికి బెంగాల్లో మటన్ 1/2 కిలో మటన్ ఎంత ఉందో రిప్లై ఇస్తా. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిచ్చాం కదా కుక్కర్లో మటన్ని, అలా ఉడికిచ్చాక మళ్ళీ అందులోకి తగిన కారం, ఉప్పు, మటన్ మసాలా ఏదో మీ స్పైసీనెస్కి తగినట్టు. మీరు ఆల్మోస్ట్ అందరికీ వచ్చు, బట్ ప్రాసెస్ కొంచెం కొత్తగా ఉంది. కుక్కర్లో ఉడికించడం ఒక్కటే కొత్తగా, ఇంకా అంత సేమ్ మటన్ బిర్యానీ ప్రాసెస్సే. కానీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే మటన్ ముక్కలు చిన్న చిన్నగా ఉండాలి, పెద్ద పెద్దగా ఉండకూడదు. అదే మెయిన్ ప్రాసెస్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీలో. ఇంకా మటన్ ఉడికిపోయి మటన్ ఒక 90% ఉడికి, రైస్ ఒక 80% ఉడికాక ఇలా నేనైతే ఇక్కడ అదేమంటారు దమ్ చేయడానికి మా దగ్గర ఉన్న ఏం లేవు. క్వార్టర్స్లో ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి అందరి పరిస్థితులు, ఏదో ఉన్న వాటితో సర్దుకోవడం తప్ప మళ్ళీ ఏం చేయలేం కదా. నేనైతే ఇలా దమ్ చేస్తున్నా, కింద వాటర్ పెట్టి పైన అది పెట్టి మళ్ళీ దానిపైన చిన్న బరువు పెట్టా. ఇంకా అలా ఒక 20 మినిట్స్ అలా దమ్ చేశాను. ఇంకా ఒక పక్క మటన్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ ఒక్కటే అంటే మా పిల్లలు కొంచెం అవాయిడ్ చేస్తారు. అందులోకి కొంచెం రసం చేశాను నేను, అదే మటన్లో 1/2 కిలో మటన్లో మళ్ళీ కొంచెం తీసా. మన తెలివి చూడండి ఎలా ఉందో, కొంచెం తీసి మళ్ళీ అందులోకి కొంచెం గ్రేవీనెస్గా మటన్ బిర్యానీలోకి గ్రేవీలాగా చేసా. ఇంతే. ఇంకా ఏదేమైనా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ముందుగానే షార్ట్లో చెప్పా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసా, లాంగ్ వీడియో రావడానికి కొంచెం టైం పట్టుద్ది అని. నన్ను క్షమించేసేయండి, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిటింగ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇంట్లో 2 పిల్లలు, హస్బెండ్ని డ్యూటీకి పంపించడం, వాళ్ళకి ఇన్ టైంకి టిఫిను, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నరు, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ చూసుకొని ఏదో నా ఫ్రీ టైంలో ఇలా చిన్నగా నా ఛానల్ని గ్రోత్ చేయాలి అనుకుంటున్నాం. మీ సపోర్ట్ అనేది ఉంటే
నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. అందరికీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నచ్చిందా వీడియో? డూ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. ఉంటా.